చీనాబ్ నదిపై ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణంలో అద్భుత పనితీరు కనబరిచిన ఇంజనీర్ గాలి మాధవీలతను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఆమె స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఏడుగుండ్లపాడులో సత్కార సభ జరిగింది. బాజా భజంత్రీలతో ఆత్మీయ సత్కార సభ వరకు గ్రామస్తులు ఆహ్వానించారు. మాధవీలతపై గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి అమెరికా ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డు మెంబర్ మండవ సతీష్, శ్రీ రామానుజ విగ్రహ సృష్టికర్త శ్రీ ప్రసాద్ స్థపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 ఏళ్లు విద్యను బోధించిన మాస్టర్ వెంకట్రావు దంపతులను సత్కరించారు. ఊర్లో పుట్టాను. ఈరోజు ఇంత పెద్ద నేషనల్ ప్రాజెక్ట్ చీనాబ్ రైల్వే బ్రిడ్జికి నేను ఒక కీలక పాత్ర వహించి ఆ నిర్మాణంలో నా సహాయ సహకారాలు అందించడానికి వెనుక ఎంతోమంది కృషి ఉంది. ఈ గత 6 నెలల్లో నాకు కనీసం 40 సత్కారాలు జరిగాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న సత్కారం చాలా స్పెషల్. నా గుండెలో నుంచి వస్తున్న మాట ఇది. నా వాళ్ళు నా ప్రతిభను గుర్తించి నన్ను ఈ రకంగా సత్కరిస్తున్నందుకు నా కడుపు నిండిపోయిందండి. ఈరోజు కొంచెం టైం పట్టినా కానీ నా మనసులో ఎవరెవరికైతే కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నానో వాళ్ళందరినీ ఈరోజు గుర్తు చేసుకుంటాను. ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మా నాన్న గాలి వెంకారెడ్డి, అన్నపూర్ణమ్మ పాదాభివందనంతో మొదలు పెడుతున్నాను. మా నాన్న డబ్బులేం కూడబెట్టలేదు. ఆయన మనసులో ఒకే ఒక ఆశ, నా పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలి. ఆ ఆశ వల్లే నేను ఈరోజు మీ ముందు నిల్చొని ఉన్నాను. డెఫినెట్లీ ఏడుగుండ్లపాడులో ఉన్న ఎడ్యుకేషను, మన ఫ్రెండ్స్, మన మిత్రులు, మన పాజిటివ్ మెంటాలిటీ. ఇక్కడ ఎప్పుడు బాధపడేవాళ్ళం, ఆనందంగా ఉండేవాళ్ళం. ఇదేదో కానీ మోస్ట్లీ ఆ చెరువుల వల్ల ఉండొచ్చు, ఆ గాలి వల్ల ఉండొచ్చు, ఈ మట్టి వల్ల ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక ఆనందంగా బాల్యం గడిచిపోతుందంటే ఎప్పుడైనా మీరు ఆనందంగా బాల్యం గడిపితే ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు, గ్యారంటీ అది. మరి అంటే బాధ ఉంటే లోపల ఏదో ఒకటి ఉంటుంది, పాజిటివిటీ అనేది ఉండటం వల్ల మేజర్ సక్సెస్ వస్తుంది. సో అది మాత్రం ఉంది ఇక్కడ. ఈ ఊరికి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ చేసి ఈ ఊరు తన 19వ ఏట ఇక్కడికి వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు ఇక్కడ ఉపాధ్యాయులుగా, అట్లాగే మా అమ్మ కూడా ఇక్కడ ట్యూషన్స్ చెప్తూ ఆ కొనసాగించినటువంటి అద్భుతమైన ప్రయాణం ఫలితం ఏదైతే ఉందో అదంతా నాకు వచ్చింది అనేది ఇప్పుడు నేను భావిస్తాను. వారి యొక్క నిజాయితీ, వారి యొక్క హానెస్టీ, లేకుంటే వారి యొక్క అంకిత భావం. ఎంత అంకిత భావం అంటే నేను తిరుపతి శిల్పకళా, మా నాన్నగారు చాలామందిని చాలా స్కూల్స్లో చేర్పించారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, నవోదయ స్కూల్స్ అని. వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో అక్కడ జాయిన్ చేసి వచ్చేవాళ్ళు జాయినింగ్ రిపోర్ట్. నేను శిల్పకళాశాల చేరే రోజున మా నాన్నగారు నాతో రాలేదు, ఇంకేదో పని ఉందని చెప్పి ఆయన స్కూల్ పనుల్లో ఉండిపోయారు. అంత అంకిత భావంతో చేసినటువంటి ఆ పుణ్య ఫలం ఈరోజు ఈ రూపంలో వచ్చిందని చెప్పి నేను భావిస్తాను.